ఒరే ఈ సమాజం అంతేరా, నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుంది. ఓంప్రకాష్ గారు ఉన్నట్టున్నాడే. రే హరి. సార్, వాడు మా ఫ్రెండ్ ఓంప్రకాష్ గారు వచ్చినాడు, వానికి ఏం కావాలో అడుగుపో. సార్ ఏం కావాలా సార్? బాబు ఇడ్లీ తీసుకోమా. సాంబార్ చట్నీనా సార్? సాంబార్ వేసుకో. ఓకే సార్. అయ్యారా ఓంప్రకాష్, బాగున్నావా? బాగున్నారా? పిల్లలు ఎట్టున్నారు? అంతా బాగున్నారు. బాగున్నారా సార్? ఓకే. సార్ ఇంకా ఏమన్నా కావాలా సార్? ఏమొద్దు, బిల్లు. రే బిల్లు వద్దేమొద్దు బా, వాడు నా ఫ్రెండ్, వాని దగ్గర లెక్క తీసుకుంటే నాకు మానం ఉంటుందా? ఓ అక్కడ చూసుకోపో, వేరే పని చూసుకోపో నువ్వు. ఓ పటాన్ ఆరా. ఏం లేదురా, చిన్న పని పడింది, ఒక 10,000 రూపాయలు డబ్బులు చూడరా. అబ్బా 10,000? గ్యాస్ అయిపోయింటే గ్యాస్ తెప్పించిన, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టినా, వాడికి కట్టినా, వర్కర్లకు జీతాలు ఇచ్చిన, ₹1 లెక్క లేదురా. ఉన్నింటే ఇచ్చావన్నారా నేను కూడా. సరేలే. టిఫిన్ ఏమో సూపర్ గా ఉంది. ఈ టిఫిన్ అయిపోయినాక ఒక కాఫీ తాగితే బాగుంటుంది. బాబు బాబు, రే పఠాన్. నా చంద్రన్న, ఈ పిల్లోడు పిలిచంటే పలకడం లే, ఒక స్ట్రాంగ్ కాఫీ చెప్పు రే. నేనే తెచ్చానులే, ఉండున్నా. ఏమిడు హరిగాడు అంతకాలం చేస్తాడు? చంద్రన్న, బా నువ్వే తెచ్చినావా? వాడేమన్నా అంతగా పిలిచాను, పలకడం మీద ఏమో అంతగా ఆలోచించినాడు. ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమన్నా అడుగుతలేనా? నువ్వు తాగునా? రే హరి, ఏందిరా అంతగా ఆలోచించావు? ఆ పక్క కస్టమర్ చంద్రన్న అంతగా పిలిచానే పలకోకుండా ఏందిరా అంతగా ఆలోచించావు? ఇందాక మీ ఫ్రెండ్తో మాట్లాడినా. ఏమన్నాడు? సార్ నమస్తే సార్. నమస్తే బ్రదర్. నిన్ను ఎక్కడ చూసేట్టుంది సార్? నేను పటాన్ హోటల్లో పనిచేసేవాడిని సార్. వాళ్ళ హోటల్లోనా? సార్ రండి సార్, టిఫిన్ తిని టీ తాగరు, మీ ఫ్రెండ్ కూడా ఆనందపడతాడు. వాడి హోటల్ లెక్క వాడికి వేస్ట్ నా కొడుకు, నేను రానాడికి. అదేంది సార్ అట్లా మాట్లాడతారు? పటాన్ అన్న ఎన్నోసార్లు మీకు సాయం చేసినాడు కదా సార్. మన ఏదో 10,000 అవసరం ఉందిరా ఈరా అంటే లేదు పోంటాడు. వాడు ఒక మనిషి, వాడు చచ్చి కాబట్టి 10 కాబట్టి అందుకనే నువ్వు పో. కాదన్నా, నువ్వు ఆయనకి ఎంత సాయం చేసినావున్నా, ఆయన ఇప్పుడు నిన్ను ఎట్టంటే అట్లా మాట్లాడతా అన్నా. ఒరే ఈ సమాజం అంతేరా, నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుంది. ఈ సమాజంలో ఈడే కాదు, ఇట్టోళ్ళు చాలా మంది ఉన్నారు. మనం 100 సార్లు సాయం చేసి ఒక్కసారి వాడు అడిగినప్పుడు మన పరిస్థితి బాగలేక మనం సాయం చేయలేదనుకో, ఈ 100 సార్లు చేసిన సాయం వాడు మర్చిపోతాడు. ఇదే పట్టుకొని మనం విమర్శించంటాడు. కాబట్టి ఈ లోకంలో జాగ్రత్తగా బతకాలరా. అప్పుడు చేసిన సాయం గుర్తు రాదన్నా వీళ్ళకు? గుర్తు రాదు, మనిషి నైజం అంతే. అవన్నీ ఆలోచించే నువ్వు పని చేసుకోలేవు, కానీ పోయి ఆ ప్లేట్లు కడుగుపో. ఆయన అందరికీ నమస్తే అన్న. వీడియో చూసినారు కదా, కొందరికి మనం ఎన్నిసార్లు సాయం చేసినా ఎప్పుడన్నా ఒక్కసారి వాళ్ళు అడిగినప్పుడు నిజంగా మన దగ్గర డబ్బులు ఉండదు. అప్పుడు మనం చేయలేకపోయినామంటే ఈ 100 సార్లు చేసిన సాయం మనకి అసలు గుర్తే ఉండదు. ఈ ఒక్కటి పట్టుకొని అందరి దగ్గర మనల్ని విమర్శించంటాడు అనేదానికి ఈ వీడియో. ప్రస్తుత సమాజంలో అట్టోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మన ఓంప్రకాష్ అట్టోళ్ళు అంటే అట్టోడు కాదు, మళ్ళీ మీరు వీడియోలో నెగిటివ్ క్యారెక్టర్ చేయించిన మళ్ళీ అట్లా అనుకున్నారు. స్నేహానికి ఎప్పటికైనా విలువ వేయాల. స్నేహం అనేది చాలా విలువైనది. ఫ్రెండ్ ఒకసారి సాయం చేయలేదని పదే ఆయన సాయం చేయలేదు ఉద్దేశంతో మీరు లేనిపోయి అనుకోని ఆ ఫ్రెండ్ను అపార్థం చేసుకుంటే ఆ మనసు ఎంత బాధపడుతుందో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఫ్రెండ్ని ఎప్పుడు బాధ పెట్టకండి, ఓకేనా? ఓకే. హరికి ఇచ్చే మాట. కష్టంలో ఉన్న వానికి చేతనంత సాయం చేయడం మానవ ధర్మం. మా ఓంప్రకాష్ అన్న కటింగ్ కు లెక్క లేని పక్షంలో ఆయనే కూడా కటింగ్ చేసుకున్నాడు, లెక్క ఎందుకైతే తగలే అని. ఈ వీడియో మీకు నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాం మరి, బాయ్.